నమస్కారం. నన్ను గుర్తుపట్టావా? శ్రీనివాస్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ భార్య. నేను సర్పంచ్, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేను సర్పంచ్గా నిలబడ్డ. మనం ఉన్నది గుర్తు వచ్చి పొంగరం గుర్తు. ఖచ్చితంగా మనం జర్నలిస్టులు అందరం ఒకటై ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి. గుర్తుకు మళ్ళీ మంచిగా వచ్చిందా? శ్రీనివాస్ రెడ్డి భార్యను. నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సర్పంచ్గా నిలబెట్టిరు. పొంగరం గుర్తుకు ఓటేసి అత్యంత మెజార్టీతోని గెలిపియాలి. మీకు వార్డు మెంబర్ కూడా గెలిపియాలమ్మా. ఖచ్చితంగా పెద్ద అత్యంత మెజార్టీతోని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు అన్ని నిధులు తీసుకొస్తాం మేము. ఏ సమస్య 24 గంటల్లో అందుబాటులో ఉంటాం మేము. ఏ సమస్య అయినా తీర్చగలిగే నేను శ్రీనివాస్ రెడ్డి భార్య. నన్ను కాంగ్రెస్ నుంచి సర్పంచ్ గా నిలబెట్టిరు. ఇవో పొంగరం గుర్తుకు ఓటేసి గెలిపియాలి. పెన్షన్లు అన్ని తీసుకొస్తాం మేము. నాలుగో వార్డు గౌను గుర్తు ఖచ్చితంగా ఓటేసి రింగ్ కోటేసి ఖచ్చితంగా మీకు అన్ని అదే పెన్షన్ వస్తుందమ్మా. మన ప్రభుత్వం వచ్చినాక చేపిస్తాను నేను ఖచ్చితంగా. గెలిచిన తర్వాత పెన్షన్ వచ్చే ఏర్పాటు చేస్తాను ఖచ్చితంగా. అమ్మాయి ఏం గుర్తు అమ్మా? అదే ఎవరిది వంగరం గుర్తు? సీనిరెడ్డి పటేల్. నువ్వు దేనికి వేస్తావు అమ్మ ఓటు? ఖచ్చితంగా మీది అదేనా? ఓకే. శ్రీనివాస్ రెడ్డి భార్యను కాంగ్రెస్ నుంచి సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా మనం ఒకరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపియాలి. పింఛన్లు అన్ని సర్పంచ్గా నేను నిలబడ్డాను. అత్తమ్మా నీకు నేను పింఛన్ ఇప్పిస్తా అని ఇప్పిస్తా కానీ గెలిపియాలి సర్పంచ్గా. నేను చెప్పాను కానీ ఇద్దరు వేసి మెజార్టీగా గెలిపించుకోవాలి. మనం సర్పంచ్ని నెంబర్ని ఇద్దరిని గెలిపించుకోవాలి. పెన్షన్ గెలిపియాలి అత్యంత మెజార్టీతో. ఏం కావాలన్నా పెన్షన్ ఇప్పిస్తుంది. నన్ను నిలబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంగరం గుర్తుకు నేను సర్పంచ్గా నిలబెట్టిరు. నన్ను ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియాలి కంపల్సరీ. ఉంగరానికి వేయాలి. అత్యధిక మెజార్టీతో విజయలక్ష్మి గెలిపించుకోవాలి. మనం ఓటేయాలి, ఉంగరానికి ఓటేయాలి, సర్పంచ్ గెలిపియాలి. ఏ నిధులున్నా ఏమున్నా మేము మంచిగా మా ప్రభుత్వం ఉంది కాబట్టి నేను తీసుకొస్తాం. ఖచ్చితంగా గెలిపియాలి. గౌను గుర్తుకు ఓటేయాలి. నేను కాంగ్రెస్ నుంచి సర్పంచ్గా నిలబడ్డా. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియాలని వార్డ్ మెంబర్ ఎవరో రారి. ఉంగరం గుర్తు కాదు, నేను సర్పంచ్గా నిలబడ్డా. లక్ష్మి మరి ఉంగరం గుర్తు కేసు గెలిపియాలి అత్యంత మెజార్టీతో. కంపల్సరీ ఇవ్వాలి. అందరికీ నువ్వు ఎందుకే అంటే ఉంగరం
అరే ఇప్పుడు ఖచ్చితంగా వేసి గెలిపియాలి. నా పేరు మోగిన లక్ష్మి. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా నన్ను నిలబెట్టారు. నన్ను అత్యంత మెజారిటీతో ఉంగరంకు గుర్తుకు ఓటేసి విజయవంతంగా గెలిపియాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఏ సమస్యలు ఉన్నా నేను ప్రతి ఒక్కటి నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే మోకిళ్ళ లక్ష్మికి మోకిళ్ళ లక్ష్మికి ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే. నేను కాంగ్రెస్ అభ్యర్థినిగా నన్ను సర్పంచ్నిగా నిలబెట్టిర్రు. అత్యంత మెజార్టీతో నన్ను ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఉంగరం గుర్తుకు గెలిపిద్దాం 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 ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే మోకిళ్ళ లక్ష్మికి మోకిళ్ళ లక్ష్మికి మోకిళ్ళ లక్ష్మికి మోకిళ్ళ లక్ష్మికి ఉంగరం గుర్తుకు ఉంగరం గుర్తుకే మోకిళ్ళ లక్ష్మి గారికి నోములను అత్యధిక మెజారిటీతోని లక్ష్మి గారిని గెలిపియాలని అందరినీ కోరుతున్నాము. ఉంగరం గుర్తుకే లక్ష్మికి మోకిళ్ళ విజయలక్ష్మి గారికి రామా మమ్మీ జర నాలుగు మీ ఒక్కరు జర నలుగురు ఎక్కువ కనబడితే మాకు కూడా బాగుంటుంది. పల్లెటూరు అంటే పల్లెటూరు. ఈమె పేరు చెప్పండి. విజయలక్ష్మి మోకిళ్ళ విజయలక్ష్మి గారికి ఉంగరం గుర్తుకే ఆమె జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాన్నకి గ్యాస్ పొయ్యి గుర్తు, సర్పంచ్ కేమో ఉంగరం గుర్తు అని అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించారు. ఉంగరానికి ఓటు. రెండు బంధాలను కలిపేది ఏంటంటే కిందికి వస్తే వాడతారు. ఉంగరం గుర్తుకే ఓటేయాలి.